శ్రీనివాస్ గారు, డాక్టర్ గడ్డం శ్రీనివాస్ గారు, టీపీసీ స్పోక్ పర్సన్. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే నమస్తే రవి గారు, నమస్తే అండి. ఏంటి అధికారుల సమన్వయ లోపమా, లేకపోతే ఏంటి రాజకీయ నాయకుల యొక్క పర్యవేక్షణ లేకపోవటమా, ఏంటి మంత్రుల కోసం లేకపోతే ఈ యొక్క పదవుల కోసం తాపత్రయపడటం వల్ల, లేకపోతే ఏంటి ఈ విద్యా వ్యవస్థలో అవ్వచ్చు, లేకపోతే ప్రతి వ్యవస్థలో కూడా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా అని చెప్తారు. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, కానీ సంవత్సరం అవుతుంది, ఏ వ్యవస్థ ఎక్కడుంది, కొంచెం గాడిలో పడే వరకు కొంత సమయం కావాలని చెప్పేసి ఓ పక్క బీఆర్ఎస్ చెప్పినటువంటి అంశాన్ని చూస్తాం. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఏ అంశం తీసుకున్నా సరే అది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ఉదాహరణకు మీరు హైడ్రా తీసుకోండి, లేకపోతే మూసీ నది ప్రక్షాళన తీసుకోండి, ఫార్మాసిటీ తీసుకోండి, మరోపక్క కులగణన తీసుకోండి, ఇప్పుడు ఇథనాల్ పరిశ్రమ అవ్వచ్చు, ఇప్పుడు గురుకులాల వంతు వచ్చింది, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు, ఫస్ట్ తారీఖే జీతాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ అక్కడ మాత్రం పర్యవేక్షణ లోపమా, లేకపోతే ఏంటి, దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఫుడ్ పాయిజన్ అవుతుంది, విద్యార్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఇంత తీవ్ర స్థాయిలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అదే అదే గడ్డం శ్రీనివాస్ గారు. రవి గారు వినిపిస్తుందండి రవి గారు? చెప్పండి. జనరల్ గా ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు ఇట్లనే ఉంటాయి. వాళ్ళకు అది కామన్ రాజకీయాల్లో. ఇప్పుడు ఏ చిన్న తప్పు జరిగినా ప్రజలకు మేలు చేయడంలో కాంగ్రెస్ పార్టీకి ఎట్లాంటి చిత్తశుద్ధి లేదు అనేది అది అవాస్తవము. అది ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీయే సంక్షేమానికి మొదటి నుంచి కూడా, మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ ప్రభుత్వాలు నడిపిన చరిత్ర మనకు అందరికి తెలిసినదే, చూసినదే, దాంట్లో ఏం లేదు. మేము అనుకున్నట్టు సరే విద్యాశాఖ మంత్రి లేకపోవడం అనేది విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ అందరు కూడా కొద్దిగా అంటే ఈ మేము ఇంకా కొద్దిగా మంత్రులు వచ్చేది ఉంది వాస్తవంగా. ఆ మంత్రులు వచ్చినాక వాళ్ళు విధుల్లో ఆ శాఖలో ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేయడం జరుగుతుంది, దాంట్లో ఏం లేదు. మేము అనుకున్న ఇప్పుడు ఈ మంత్రి గారు అన్నట్టు, సీతక్క గారు అన్నట్టు అయితే వరుసగా ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది కూడా అది కొద్దిగా విచారంలో, అంటే విచారం వ్యక్తం చేసినటువంటి చనిపోవడం అనేది చాలా అందరికీ కూడా బాధ వాస్తవంగా. రైట్ గడ్డం శ్రీనివాస్ గారు.